మనము గత 14 ఈరోజు 14వ రోజు కదా. 2 వీక్స్ కంప్లీట్ అవుతుంది. 21 రోజులలో 14వ రోజులోకి దేవుని మహాకృప వలన ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. 2వ వారము ఈ రోజుతో కంప్లీట్ చేసుకోబోతున్నాం. అందును బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ, సరిచేస్తూ, ఆదరిస్తూ ఆయన రాకడకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను కదా. మనం సిద్ధపడేది క్రిస్మస్కో లేకపోతే నూతన సంవత్సరానికో కాదు, కానీ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. మనల్ని మనం సరిచేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచిది. నిన్నటి దినాన మనం ఆదికాండంలోని ఒక అంశాన్ని తీసుకొని దేవుని సన్నిధి మనకు దూరం అవ్వడానికి, లేకపోతే మనము పరలోక రాజ్యాన్ని మిస్ అవ్వడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో అక్కడ చూసాం. ఏంటిది? అవిధేయత కదా. అవిధేయత వలన, అంటే దేవుని మాటను తిరస్కరించడం వలన, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన మనిషి పాపం చేసి ఏదెను తోటలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిని దూరం చేసుకున్నాడు. పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే దానికి కారణం ఏంటో కూడా మనం చూసాం. అవిధేయతకు కారణము మొట్టమొదటగా అనుమానము. దేవుని మాట నెరవేర్చబడుతుందా? అది మన జీవితాలలో సత్యమవుతుందా? నిజమేనా అని ఒక అనుమానము మనకు ఖచ్చితంగా ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని అప్లై చేస్తున్నప్పుడు ఒక అనుమానము ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒకవేళ నెరవేర్చబడకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఈ పని అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇలాంటి అనుమానాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి. కానీ ఆయన మాట అంటుంది, ఆయన వాక్యము పుటము వేయబడినది. ఆయన మాటలన్నీ కూడా అవును, ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి. అందులో ఏ సందేహం లేదు. ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది పూర్ణ విశ్వాసముతో మనం ముందుకెళ్ళినప్పుడు కదా. అయితే రెండవ కారణము తగ్గింపు లేని స్వభావము. తగ్గింపు లేకపోతే మనకు విధేయత రాదు. మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు నేనెందుకు తగ్గాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఆయన మాటకు విధేయత చూపించలేం, ఎదుటి వారితో సమాధాన పడలేం. సో ఈ రెండు కారణాలు దేవుని సన్నిధిలో నుంచి మనల్ని దూరం చేస్తాయి అని నిన్నటి దినాన నేర్చుకున్నాం. యాక్చువల్గా ఈ రోజుతో వేరే అంశాన్ని తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆదికాండంలో నిజం చెప్పాలంటే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ 3వ అధ్యాయము 21 వచనాల వరకు, లేకపోతే ఈ 3వ అధ్యాయాన్ని అంతా ధ్యానించుకోవడానికి ఖచ్చితంగా 1 లేదా 2 రోజులు పడుతుంది. అని అంటే ఒక్కొక్క రోజు 2-3 గంటలు మనము దాని గురించి నేర్చుకుంటే, ధ్యానం చేసుకుంటే 2 రోజులు ఖచ్చితంగా పడుతుంది. అయితే మనకు తెలిసిన విషయాలు కాబట్టి వాటిని కూడా ఈరోజు ఒకసారి ధ్యానం చేసుకొని, జ్ఞాపకం చేసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుని సన్నిధిలో నుంచి మనము దూరం అవ్వడానికి మొట్టమొదటి కారణము అవిధేయత కదా. మొట్టమొదటి కారణము అవిధేయత అని నేర్చుకున్నాం. ఈ అవిధేయత ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలోకి ప్రవేశించిందో, ఎప్పుడైతే దేవుని మాటను మనము పక్కన పెట్టే ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఇమ్మీడియట్గా జరిగే ఒక విషయం ఏంటి అని అంటే ఇప్పుడు దేవుని సన్నిధి ఏదెను తోటల్లో వాళ్ళిద్దరు ఆదాము అవ్వలు ఉన్నారు. దేవుని అధికారం కింద వాళ్ళు ఉన్నారు. దేవుని మాట చొప్పున వారు జీవించాలి, జీవిస్తున్నారు కూడా. అయితే అక్కడ జరుగుతున్న విషయం ఏంటి? ఎప్పుడైతే దేవుని అధికారం కింద ఉన్న వాళ్ళు దేవుని మాటను వినలేదు అని అంటే అర్థం ఏంటి? వెంటనే వారి చూపు ఎక్కడికి పోయింది? ఈ అధికారం నుంచి వాళ్ళు పక్కకు వచ్చేస్తారు కదా. దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నాము, దేవుని మాటను మనం వినట్లేదు అని అంటే ఆయన అధికారాన్ని మనం ఒప్పుకోవట్లేదు అని అర్థం. ఆ ఏదెను తోటలో మనం ఎవరమైతే ఉన్నామో వాళ్ళు బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము అని అర్థం. అయితే అక్కడ బయటికి వెళ్ళడానికి, ఏదెను తోటలో నుంచి బయటికి రావడానికి మన జీవితంలో పనిచేస్తున్న, ప్రేరేపిస్తున్న ఒక అంశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. 3వ అధ్యాయము ఆదికాండము 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. మనల్ని దూరం చేయడానికి మన జీవితంలో ఒక అంశము మనల్ని ప్రేరేపిస్తుంది. ఏంటి? ఆ స్త్రీ ఏం చేసిందంట?
ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదిగా ఉండుట చూచినప్పుడు ఆ చెట్టు ఫలం ఎలా కనిపిస్తుంది అని అంటే చూడ్డానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. అది తింటే చాలా బాగుంటుంది అంట, తినడానికి రమ్యంగా ఉంటుందంట, ఆహారము చాలా రమ్యంగా ఉంటుంది అని ఈ విషయం ఎలా తెలిసింది? ఆ పండుని చూసినప్పుడు. ఆ పండును ప్రతిరోజు చూస్తూ ఉంది అవ్వ. కానీ ఆ రోజే ఎందుకు అది అందంగా కనపడింది? ఆ రోజే చూడ్డానికి చాలా బాగుంది, తినడానికి చాలా బాగుంటుందంట, టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి తినకముందే అనుకుంటుంది. తినిందా? తినకముందే తనలో ఒక ఆలోచన వచ్చింది, చూడ్డానికి చాలా బాగుందే, దానిని తింటే ఇంకెంత బాగుంటుందో, చాలా చూడ్డానికి టేస్టీగా ఉన్నట్టుంది, రమ్యంగా కనపడుతుంది, తినడానికి చాలా బలంగా కూడా ఉందేమో, చాలా బాగుంటుందేమో తింటే. ముందుగానే దాని గురించి ఒక అభిప్రాయము కలిగి ఉంది. ఎలా? చూడడం వలన. అప్పటిదాకా లేని అందం ఎలా వచ్చింది దానికి? అప్పటిదాకా లేని ఆ రమ్యమైన పండు ఎలా కనిపించింది? అప్పటిదాకా లేనిది ఎలా కనిపించింది తనకి? ఎలా కనిపించింది అని అంటే పై వచనాల ద్వారా. ఎందుకు? ఒక మోసము, ఒక అబద్ధము ఆ వ్యక్తిని ప్రేరేపించింది కాబట్టి. అలా ఒక వ్యక్తి చెబుతూ ఉన్నప్పుడు మనము దాని పట్ల ఆసక్తిని పెంచుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎదురుగా ఉన్నది చాలా అందంగా కనపడుతుంది, నిజమే అనిపిస్తుంది. అది అబద్ధమైన, మోసమైన కదా, అది ఏదైనా కానీ మనకు ఆ సమయంలో ఎలా కనిపిస్తుంది అని అంటే చాలా అందంగా కనపడుతుంది, నిజమే అనిపించేలా ఉంటుంది. దానిని మనం ఎక్స్పీరియన్స్ చేయకపోయినా మన హృదయంలో ఒక విధమైన అనుభవాన్ని మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది బాగలేకపోయినా బాగుండేలా ఎవరైనా దాని గురించి జనరల్గా ఈ టాక్టిక్స్ ఎవరిలో ఉంటాయి? మార్కెటింగ్ పీపుల్లో ఉంటాయి కదా. వాళ్ళు దాని గురించి ఒకదాన్ని తీసుకొని వచ్చి చాలా అది దాని వర్త్ అది అంత కాకపోయినా ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. దాన్ని చూసినప్పుడు అబ్బా నిజమే కదా అనిపిస్తుంది, దానిని కొనేస్తాం. అదే జరుగుతుంది ఇక్కడ. అది చూసినప్పుడు చాలా అందంగా కనపడింది. నిజానికి ఆ పండు అందంగా లేదు. దేవుడు ఆ పండుని అందంగా చేయాల. ఆ విషయము బైబిల్లోనే రాయబడింది. 9వ వచనాన్ని ఒకసారి చూస్తాను. 2వ అధ్యాయము ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనము. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అక్కడ దేవుడు నిజానికి అందంగా చేసిన పళ్ళు వేరే ఉన్నాయి. ఈ జీవవృక్షాన్ని కానీ లేకపోతే మంచి చెడ్డల ఈ వృక్షాన్ని కానీ అందంగా చేయబడిన అనే లిస్టులో లేదు ఇది కదా. మరొకసారి చదువుదాం దాన్ని. ఏతేను తోటలో ఒక తోట వేసి, క్షమించండి 9వ వచనం కదా. యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము. ఆ ఏతేను తోటలో ప్రతి వృక్షము కూడా అందంగా ఉంది కదా. ప్రతి వృక్షము కూడా ఆహారమునకు మంచిదిగా చేశాడు ఆయన. అక్కడ పెట్టాడు, అక్కడికి అయిపోయింది. దాని తర్వాత ఇవి చేశాడు, ఇవి కూడా చేశాడు అని. అంటే అవి అందంగా ఉన్నాయా? అవి అందంగా లేవు. ఆహారానికి మంచివి అవి అన్నట్టుగా రాయబల్లా. కానీ వీళ్ళకి ఎందుకు అలా కనిపించింది? వీళ్ళకు మాత్రము ఆ పళ్ళు అందంగా కనపడట్లా, రమ్యమైనదిగా కనిపించట్లా, దేవుని సన్నిధి మంచిగా అనిపించట్లే. కానీ ఒక్కసారిగా ఒక అబద్ధాన్ని తీసుకొని వచ్చినప్పుడు, ఒక మోసాన్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకు అది అందంగా కనపడుతుంది, రమ్యమైనదిగా కనపడుతుంది. నువ్వే అసలు చావవు, నువ్వే దేవుని వలె దేవత వలె ఉంటావు అనేసరికి ఆహా అనుకున్నారు. అప్పుడు అది అందంగా కనపడింది. మన జీవితంలో తప్పు చేయడానికి, పాపం చేయడానికి, దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి మొట్టమొదటి కారణము మన శరీరంలో ఉన్న మన కన్ను. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మన కన్ను మనల్ని అపవిత్రపరుస్తుంది. అది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మన కన్ను మన దేహానికి దీపం. అది మన కన్ను తేటగా ఉంటే మన శరీరం అంతా, మన ఆలోచనలంతా, మన జీవితం అంతా కూడా తేటగా ఉంటుంది. మనం చూసే విధానము సరిగా ఉంటే మనము ఆత్మీయ జీవితాన్ని జీవించగలం. మన కన్ను చెడినదైతే మన శరీరం అంతా కూడా చెడిపోతుంది అని రాయబడింది అక్కడ.
మన కన్ను చీకటిలో ఉంటే మన శరీరం అంతా చీకటిలో ఉంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము మొట్టమొదటిగా బయటికి వెళ్ళడానికి, దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి, తప్పించబడడానికి మొదటి కారణము మన కన్ను. లోకంలో అనేకమైన ఆశలు ఉన్నాయి కదా, అనేకమైన అట్రాక్షన్స్, ఆకర్షణీయమైన పరిస్థితులు ఉన్నాయి. మనము ఆకర్షించబడేది దేనికి? జిగేల్ మనం ఎక్కడన్నా చూస్తే వెంటనే మన కన్ను అక్కడికి వెళ్తుంది కదా. అబ్బా ఎంత చక్కగా అలంకరించుకున్నారు, అక్కడ ఏదో ఉంది, వెళ్ళి చూద్దాం. అక్కడికి ఏదో ఉంది, వెళ్దాం. అక్కడికి వెళ్తాము, దాన్ని చూస్తాము. ఏదో అనుకోనిది మనల్ని ఆకర్షిస్తుంది. చూడకూడనిది ఒకటి చూస్తాం, ఆశించకూడనిది ఆశిస్తాం. అది దేవుని చిత్తంలో లేకపోయినా ఏం కాదలే ఒక్కసారికి అనుకుంటాం. వాళ్ళు చేసింది ఒక్కసారి తప్పు, కానీ ఆ ఒక్కసారి చేసిన ఆ తప్పు వారిని దేవుని నుండి దూరం చేసింది అన్న విషయం మనకు అర్థం కావాలి. ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి. మన కన్నును తేటగా పెట్టుకోవాలి, లేకపోతే మన శరీరము, మన ఆలోచనలు, మన హృదయము, మన జ్ఞానము, మన సమస్తము కూడా మలినమైపోతుంది. దేవుని సన్నిధిలో నుంచి దూరంగా గెంటివేయబడతాం. దేవుడు అనేకమైన వాటిని మనకు అందంగా మన కొరకు సిద్ధపరిచాడు. మన కొరకు అనేకమైన వాటిని ఆయన సిద్ధపరిచాడు. ఆ తోటలో అనేకమైన వృక్ష ఫలాలు ఉన్నాయి, అవన్నీ అందంగా చేశాడు వాళ్ళ కొరకే. రమ్యమైనవిగా చేశాడు వాళ్ళ కొరకే. ఆహారానికి మంచివిగా చేశాడు వాళ్ళ కొరకే. కానీ వాటిని చూడకుండా వేరేవి మనకు అందంగా కనపడుతున్నాయి. దేవుని చిత్తంలోనివి కాకుండా మిగతావి అందంగా కనపడుతున్నాయి. అయితే ఎలా కనపడుతున్నాయి? మనం చూసే చూపును బట్టి. మనల్ని ఎవరో నడిపిస్తూ ఉంటారు దేవుని చిత్తంలో నుంచి తప్పించడానికి. అది నిజమా కాదా అని మనల్ని మనము పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఇది మొదటి అంశం. అయితే చేసిన తప్పు, అక్కడ అవ్వ ఏం చేసింది? తప్పు చేసింది. తప్పు చేసిన తర్వాత తను ఏం చేస్తుంది? వచ్చి ఆదాముకు కూడా పండిస్తుంది. ఏం చేస్తుంది? తను ఆదామును కూడా ప్రేరేపిస్తుంది తప్పు చేయడానికి. తప్పు చేసిన వ్యక్తి అలాగే ఉండిపోడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో కదా, అవ్వ చేసిన పని. తప్పు చేశాను, బయటపడిపోతుంది. దేవుని చిత్తంలో నుంచి బయటకు వచ్చాను, నేను తప్పు చేశాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి? వెళ్ళి ఆదామును కూడా ప్రేరేపించి, ఆదామును కూడా బలవంతం చేసి, ఆదాముకు కూడా పండు తినిపించేది. ఆదాము కూడా తిన్నాడు. ఒక్కసారి ఒక వ్యక్తి దేవుని చిత్తంలో నుంచి బయటికి పోయే ప్రయత్నం చేస్తే, ఒకసారి ఒక ఆత్మీయుడు లోకంలోని ఆకర్షణల వైపు ఆకర్షితుడవుతే ఒక్కడుగా వెళ్ళడు. తన ఆలోచన ఎందుకు? సమాజంలో నివసిస్తున్నాడు కాబట్టి, క్రైస్తవ సమాజంలో ఉన్నాడు కాబట్టి ఆ విషయము ఎవరికైనా తెలుస్తుందేమో, లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఏం చేస్తాడు? భలే ఉంది, అక్కడికి వెళ్తే చాలా ఎంజాయ్ చేశాను, అక్కడ చాలా ఆనందంగా ఉంది. అది ఏదైనా కావచ్చు. మన శరీరాలను లేకపోతే తృప్తిపరచుకోవడానికి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా వచ్చే ఆ ఆనందాన్ని వేరే వాళ్ళతో, చూసిన వ్యక్తితో పంచుకొని ఆ వ్యక్తిని కూడా ప్రేరేపించి వాళ్ళని కూడా మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. దీనినే మోసం అంటున్నాం. అపవాది చేసే ఉచ్చులు, వలలు ఇలాగే ఉంటాయి. అవ్వ వచ్చి ఆదాముకు పండు తినిపించి ఇద్దరు కూడా తప్పు చేశారు. ఈ రెండిటిని దేవుడు సహించడు. ఒక వ్యక్తి తప్పు చేసి ఆ తప్పును బట్టి ఇతరులను ప్రేరేపిస్తే దేవుడు ఊరుకోడు ఖచ్చితంగా. ఆ విషయము మనకి సంఖ్యాకాండంలో మనం చూస్తాం కదా. మోషే గారు ఒక 12 మందిని వేగు చూడడానికి కనానుకు పంపిస్తారు. అక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు కనాను దగ్గరికి వచ్చారు. ఇంకా నెక్స్ట్ కనానులోకి ప్రవేశించాలి, వాగ్దాన భూమిలోకి వెళ్ళిపోవాలి. అయితే అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ జయించాలి. అక్కడ యుద్ధం చేసి వారిని జయించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి. దేవుడు వాగ్దానం చేశాడు, మీకు ఇచ్చాను అన్నాడు. ఇచ్చాను అన్న తర్వాత మనం చేయాల్సిన పనులు ఉన్నాయి అని అర్థం. అక్కడ వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవడానికి అక్కడ పరిస్థితులను ఒకసారి వెళ్ళి చూసి రమ్మని చెప్పేసి 12 మంది వేగుల వాళ్ళను పంపిస్తే, ఈ 12 మంది 40 రోజులు ఆ ప్రాంతమంతా తిరిగి ఒక సమాచారాన్ని తీసుకొని వస్తారు.
కదా. సమాచారాన్ని 10 మంది ఏం చెప్తున్నారు, ఇద్దరు ఏం చెప్తున్నారో మనకు తెలుసు. అక్కడ చాలా ఉన్నత దేహులు ఉన్నారు, అక్కడ చాలా బలవంతులు ఉన్నారు, వారి దృష్టిలో మనము మిడతల వలె ఉన్నాము అని ఒక 10 మంది చెప్తారు కదా. 12 మంది వెళ్ళారు వేగుల వాళ్ళు, 12 మందిలో 10 మంది ఈ సమాచారాన్ని తీసుకొని వస్తారు. అక్కడ చాలా బలాఢ్యులు ఉన్నారు, చాలా బలవంతులు ఉన్నారు, మనల్ని నలిపేస్తారు. మిడతల వల్ల ఉన్నామంటే మిడతల వల్ల ఏ విధంగా నలిపేస్తారో మనల్ని అలా నలిపేస్తారు. అక్కడ మనము దానిని జయించలేం, కనానును స్వతంత్రించుకోలేం. మన ప్రయాస వేస్ట్, వృధానే. దేవుడు చేసిన ఆ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడదు. మనం ఇక్కడికి వచ్చాము, ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేశాం, కానీ ఇక్కడే నశించిపోవలసిందే అనేసరికి అందరూ కేకలు వేసి ఏడుస్తారు. ఒక మాట చూద్దాం, ఆ మాట సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 33వ వచనాన్ని ఒకసారి చదువుతాను. అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు, మేము వాళ్ళని చూసినప్పుడు అట్లాగే ఉన్నారు, మనము వాళ్ళని జయించలేము అని పై వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 14వ వచనంలో ఏముందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇజ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనం ఒక నాయకుని చేసుకొని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఇక్కడ దాకా వచ్చి మేము ఇక్కడ మా భార్య పిల్లలు అందరం మేము ఇక్కడ చనిపోవాలా? మేమేదో అక్కడనే అరణ్యంలోనే ఒకవేళ దేవుని చేతనే మేము చచ్చిపోయింటే సరిపోయేది కదా, లేకపోతే ఐగుప్తులోనే ఉండిపోయింటే సరిపోయేది కదా, అదే దాస్యంలో మేము ఉంటే సరిపోయేది కదా, మేము ఇక్కడికి దాకా వచ్చాము, ఇంకా మేము నశించిపోవలసిందే, మాకు ఆ కనాను వద్దు, ఏమొద్దు, మేము వెళ్ళిపోతాం. మాకు ఒక నాయకుడిని కావాలి, అయ్యా ఎవరైనా మమ్మల్ని నడిపించే వాళ్ళు ఉన్నారా, ఒక నాయకుడిని చేసుకొని మనం వెళ్ళిపోదాం వెనక్కి, తిరిగి దాస్యంలోకి, తిరిగి లోకంలోకి వెళ్ళిపోదాం. ఏ విధంగా వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు? ఆ 10 మంది తెచ్చిన సమాచారాన్ని బట్టి. ఈ 10 మంది అన్ని లక్షల మందిని ప్రేరేపించారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నత దేహులను చూస్తున్నారు, తమను చూసుకుంటున్నారు. మేము మిడతల్లా ఉన్నాము, వాళ్ళు గొప్పగా ఉన్నారు అని చూసుకుంటున్నారు. కానీ వీళ్ళని ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు నడిపించిన దేవుని శక్తి మీద వాళ్ళు ఆధారపడట్లా. ఎవరు నడిపించారో వాళ్ళకి అర్థం కావట్లా, ఇంతవరకు ఎవరిని తీసుకొని వచ్చారో వాళ్ళకి అర్థం కావట్లా, వారి ప్రతి అవసరత ఎవరు తీర్చారో, ఎన్ని గొప్ప కార్యాలు ఎవరు చేశారో, ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడిగా ఎవరున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. దేవుని శక్తి ఏంటో అర్థం కాలే అప్పటిదాకా కూడా వాళ్ళకి. దేవుని సపరేట్గా కంప్లీట్గా పక్కన పెట్టేశారు. వాళ్ళు తమతో పోల్చుకుంటున్నారు ఆ వ్యక్తులను. కానీ ఆ వ్యక్తులను ఎవరితో పోల్చాలి? వాళ్ళను దేవునితో పోల్చాలి కదా. మన దేవుని ఎదుట వాళ్ళు ఏమని చెప్పాలి? వాళ్ళు మిడతల్లాంటి వాళ్ళు, మనకు సాధ్యమే అని చెప్పట్లా. వాళ్ళను బలహీనపరిచే, వాళ్ళని లేకపోతే మనుషుల యొక్క భయాన్ని వాళ్ళు పుట్టించే ప్రయత్నం చేశారు. దేవునికి అస్సలు నచ్చదు ఈ విషయము. అక్కడ కాలేబు, యెహోషువ వాళ్ళు బట్టలు చించుకొని, అయ్యా ఎందుకు వాళ్ళ ఎదుట సాగిల పడుతున్నారు? అయ్యా మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు చాలిన దేవుడు, మన దేవుని ఎదుట వాళ్ళు చాలా బలహీనులు, ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు, మీరు దాని గురించి ఏం భయపడకండి, మనం వెళ్దాం, యుద్ధం చేసి దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు అని అంటే వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు, రాళ్లతో కొట్టి. తర్వాత 14వ వచనం చదువుతా ఉంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది. దేవునికి కోపం వచ్చింది, విసుగు వచ్చేసింది దేవునికి. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎవరు మనిషి? అదే ఆ మాట ఒకసారి చూద్దామా? 11వ వచనం, 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పాను. ఏం చెప్తున్నాడు? మోషే, నువ్వు పక్కకు తప్పుకో, నాకు విసుగు చేసింది ఇన్ని సంవత్సరాలు వాళ్ళని ఎంతగా ఆదరిస్తే, కావలసినవన్నీ ఇస్తూ ఉంటే, ఆశీర్వదిస్తూ ఉంటే, ఆరోగ్యాలు బాగు చేస్తూ ఉంటే, అన్నీ నేను సమకూరుస్తున్నప్పటికీ నన్ను పట్టించుకోరేంటి? నా శక్తిని ఎందుకు అంత మనుషుల దగ్గర తక్కువ చేస్తున్నారు?
వాళ్ళని సృష్టించిన వాడిని నేను కాదా? ఎంతవరకు నన్ను నమ్మకుండా ఉంటారు వీళ్ళు? విసుగొచ్చేసి నువ్వు పక్కకు తప్పుకోవాలని అందరినీ నాశనం చేస్తాను, నీ వలన గొప్ప జనాంగాన్ని పుట్టిస్తాను, నేను విధేయులను పుట్టిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని అంటే మోషే సాగిలపడుతున్నాడు. అయ్యా, ఇది మీ నామముకు అవమానం. ఐగుప్తు నుంచి విడిపించావు, అందరూ ఏమనుకుంటారు? అరణ్యంలో చంపివేశాడు అనుకోరా అంటే నిన్ను బట్టి వారిని క్షమిస్తున్నానని చెప్పేసి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనము చేస్తున్న తప్పు వలన, పాపము వలన ఇంకొకరు ప్రేరేపించబడకూడదు. అది దేవునికి ఇష్టం లేదు. మనం చేస్తున్న తప్పు, పాపము మనము కప్పుకొని ఆ విషయాన్ని ఎవరైనా తెలుసుకున్నారు అని అంటే వాళ్ళను కూడా ఈ తప్పులోకి లాగే ప్రయత్నం చేయకూడదు. ఆ విషయాన్ని 36వ వచనంలో ఒకసారి చదువుతాను నేను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. 10 మంది ఉన్నారుగా, 10 మందిని ప్రేరేపించారు, 10 మంది లక్షల మందిని ప్రేరేపించారు కదా, ఆ 10 మంది తెగులు చేత చనిపోయారు. దేవుని ఉగ్రత దేవుడు సహించడు. మనం చేసిన తప్పు ఇంకొకరికి మార్గాన్ని చూపించకూడదు. అవ్వ అదే చేసింది, తప్పు చేసింది. తను తప్పు చేయడం మాత్రమే కాదు, ఆదామును తప్పు చేసేలా ప్రేరేపించింది. ఏ విధంగా పరిస్థితులు వెళుతున్నాయో చూడు. ఒక అవిధేయత ఏం చేస్తుంది? ఈ అవిధేయత దేవుని సన్నిధిలో నుంచి దూరం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ, ఈ అవిధేయత లోకం వైపు చూసే ప్రయత్నం చేస్తుంది, లోకంలో ఉన్న ఆశల వైపు చూసే ప్రయత్నం చేస్తుంది. దేవుని మాట ఎప్పుడైతే వినమో మనము లోకం వైపు చూసే ప్రయత్నం చేస్తాం. ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకు లోబడిపోతాం, తప్పు చేస్తాం. తప్పు చేయడం మాత్రమే కాదు, ఇంకొకరిని తప్పు చేసేలా ప్రేరేపిస్తాం. మన అవిధేయత, మన ఆత్మీయత, మన ఆలోచన వేరే వారిని కూడా తప్పు చేసేలా ప్రేరేపిస్తుంది. స్టెప్ బై స్టెప్ చూడండి దేవుని సన్నిధిలో దూరంగా వెళ్ళడానికి కారణాలు. ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సరే, సమయం లేదు కాబట్టి ఫాస్ట్గా చెప్తాను. తర్వాత ఏం జరిగింది? పండు తిన్నారు, ఇద్దరు పండు తిన్నారు. దేవుడు వచ్చాడు ఆ రోజు సాయంత్రం. వాళ్ళ అడుగుల చప్పులు విని వాళ్ళు వెళ్ళి దాక్కుంటున్నారు చెట్టు చాటున కదా. ఆదామా అని పిలుస్తున్నాడు. ఎక్కడున్నావు అని అంటే, అయ్యా మేము దిగంబరులముగా ఉన్నామన్న విషయం మాకు అర్థమైంది, అందుకనే మేము చెట్టు చాటున దాబెట్టుకున్నాం. వాళ్ళ ముందుకు వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు? అక్కడ అంజూరపు ఆకులను కట్టుకున్నారు. వాళ్ళు అంజూరపు కచ్చడములను చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు. అప్పటిదాకా ఎరగని దిగంబరత్వము, అప్పటిదాకా వాళ్ళు మహిమ శరీరంలో ఉన్నారు, చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నారు దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నం చేశారో, దేవుని ఆజ్ఞలను అతిక్రమించారో, వారికి అర్థమైన విషయము వాళ్ళు దిగంబరులమని. ఈ లోకమంతా దిగంబరత్వమే, అంతా కూడా ఏముంది? ఈ లోకంలో ఏమీ లేదు. దిగంబరత్వం అంటే ఏమీ లేదు ఇందులో, వట్టి నటన, నశించిపోయేదే. కానీ వాళ్ళు తప్పు చేశారుగా, పాపం చేశారుగా. ఈ విషయం కనపడకూడదు అందరికీ. నా ఆత్మీయతలో నేను తప్పు చేశాను, ఈ పాపాన్ని నేను కప్పిపుచ్చుకోవడానికి నేనేం చేస్తున్నాను అని అంటే కచ్చడాలను చుట్టూ కప్పుకుంటున్నాను, కవర్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ దిగంబరత్వాన్ని. దేని చేత? ఆకుల చేత. ఇది జరుగుతుంది. తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఇద్దరు తప్పు చేశారు. ఏ వ్యక్తి అయితే తప్పు చేసే ప్రయత్నం చేశారో, ఎవరిని ప్రేరేపించే ప్రయత్నం చేశారో వాళ్ళు కూడా తప్పు చేయడానికి కారణమయ్యారో. ఇప్పుడు వీళ్ళు చేసే పనేంటి? పాపం చేసిన తర్వాత వీళ్ళు చేసే పనేంటి? ఈ విషయము సమాజంలో తెలుస్తుందిగా. సమాజంలో తెలియకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? కవర్ చేసుకోవాలి దాన్ని. ఏ విధంగా కవర్ చేసుకోవాలి? పచ్చని ఆకులతో. అంటే కనిపించడానికి పచ్చగా ఉంది, చూడడానికి చాలా ఆత్మీయులుగా ఉన్నారు అన్నట్టుగా. ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటాం దాన్ని. ఆకుల చేత కప్పుకోవడము అని అంటే ఫలాలు లేవు లోపల. ఆకులు దేనికి సాదృశ్యం? మనకు ప్రభువైన క్రీస్తు వారికి కూడా ఆకలేస్తుంది కదా. మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన
యెరూషలేముకి వెళ్తూ ఉన్నప్పుడు ఆకలేస్తుంది. ఆకలేస్తే దూరం నుంచి అంజూరపు చెట్టును చూస్తాడు. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కనపడుతుంది. అంజూరపు చెట్టును చూసినప్పుడు చక్కగా పచ్చగా కనపడుతున్నాయి ఆకులు, చాలా బాగుంది దూరం నుంచి చూసినప్పుడు. సరే పండ్లు తిందామని దగ్గరికి వెళ్తే అక్కడ ఫలాలు లేవు, ఒక్క పండు కూడా అంజూరపు చెట్టుకు లేదు. దేవునికి కోపం వచ్చి ఏం చేశాడు? శపించాడు. పండ్లు లేకపోతే చెట్టును శపిస్తాడా? శపించాలా? ఆ చెట్టు ఎండిపోయాను అని రాయబడింది అక్కడ. చెట్టును ఎండిపోయేలా చేస్తాడా? ఈ డౌట్ కూడా మనకు చాలామందికి వస్తుంది. ఆడ పండ్లు లేకపోతే ఆయన శపించలా. పండ్లు ఉన్నాయి అన్నట్టుగా మనుషులను భ్రమింపచేస్తుంది చూసారా, అందుకు శపించాడు ఆయన. ఫలాలు ఉన్నాయి అని పచ్చగా కనిపిస్తుంది ఆ చెట్టు, నాలో ఫలాలు ఉన్నాయి అని నలుగురికి కనిపించేలా చేస్తుంది. అబ్బా ఎంత చక్కగా ఎదిగింది, ఎంత పచ్చగా ఉంది, ఎవరో చాలా చక్కగా దాన్ని పెంచుతున్నారు అని నలుగురికి ఒక భ్రమను పుట్టించేస్తుంది కదా, ఒక మోసాన్ని క్రియేట్ చేస్తుంది కదా, దానికి ఆయన శపించాడు. ఆదాము అవ్వలు చేస్తున్న పని అదే, తప్పిపోయిన వాళ్ళు చేస్తున్న పని అదే. దేవుని చిత్తములో నుంచి తప్పిపోయి లోకంలో జీవిస్తూ దేవుణ్ణి లోకాన్ని ప్రేమిస్తూ జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఉంటే వాళ్ళు ఏం చేసే ప్రయత్నం చేస్తారు? ఆకులను కట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఆత్మీయులుగా కనిపించే ప్రయత్నం. ఖచ్చితంగా క్రమం తప్పకుండా వెళ్తూ ఉంటాం, ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే ప్రయత్నము, ఖచ్చితంగా వాక్యం చదువుకునే ప్రయత్నము, ఇవన్నీ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ అంటాము. ఆత్మీయులుగా కనిపించే ప్రయత్నము ఆదాము అవ్వలు చేస్తున్నట్టుగా పచ్చగా కనపడడం, చక్కగా కనపడడం. కానీ ఇది దేవునికి తెలియదా? మన జీవితంలో మన హృదయంలో ఫలాలు లేవు అని ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఆలోచన చేయాలి. దూరంగా వెళ్ళడానికి ఒక్కొక్క స్టెప్పును మనం గమనించాలి. ఒకరిని ప్రేరేపించాము, దానిని ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, అందరికీ మేము చక్కగానే ఉన్నాము, మేము ఆత్మీయులంగానే ఉన్నాము అని కనిపించే ప్రయత్నము కొన్నిటిని ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో చేస్తూ ఉన్నారు. ఇది ఎంత తప్పు! తమను తామును సరిచేసుకుండా, సత్యమును గ్రహించకుండా, ఇది తమను దేవుని సన్నిధిలో నుంచి దూరం చేస్తుంది అన్న విషయం అర్థం కాకుండా కదండి సమర్థించుకుంటే ఏమొస్తుంది? ఇంకొక పాపం చేస్తాం, ఇంకొక తప్పు చేస్తాం. వాళ్ళు చేస్తున్న పని అదే. కానీ దేవునికి కూడా విసుగొచ్చినట్టుంది, వచ్చి అడుగుతున్నాడు, ఆదామా ఏం చేస్తున్నావు? ఎలా తెలిసింది నీకు? ఏం చేయాలి? తను ఒప్పుకోలా, తప్పు ఒప్పుకోలా. అయ్యా నువ్వు తినొద్దన్న పండును తిన్నాను, నన్ను క్షమించయ్యా అని అనలా. తప్పులు చేస్తున్నప్పటికీ దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆదాము అవ్వలకు కూడా ఇస్తున్నాడు. దేవునికి తెలుసు, ఏ రోజైతే అవ్వ ఆ పండును చూడడం మొదలుపెట్టిందో ఆ రోజే ఆయనకు తెలుసు తప్పు చేస్తారు వీళ్ళని. కానీ ఆపే ప్రయత్నం చేయాల. ఎందుకు? మనకు ఒక విల్ ఇచ్చాడు కదా, సెల్ఫ్ విల్ అనేది ఒకటి ఉంది మనకి, మన చిత్తం అనేది ఒకటి ఉంది. మన చిత్తము కాకుండా దేవుని చిత్తములో వెళ్ళాలి అన్నది దేవుని ఉద్దేశం. ఇది స్వతహాగా ఎవరంతకు వాళ్ళు చేయాల్సిన పని. మన ముందుకు అనేకమైన ఆకర్షణలు వస్తూ ఉంటాయి, ఈ లోకము అనేకమైన ఆకర్షణలు తీసుకొని వస్తుంది. కానీ నీకు ఒక చిత్తాన్ని దేవుడిచ్చాడు. ఆ ఆకర్షణల వైపు చూసే ప్రయత్నం చేస్తావా? వాటిని పక్కన పెట్టి దేవుని చిత్తంలో జీవించే ప్రయత్నం చేస్తావా? ఇది దేవునికి కావాలి. తప్పులు చేస్తున్నప్పటికీ దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఆనాడు ఆదాముకు అవ్వలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆదామా ఏం చేస్తున్నావు? ఎలా తెలిసింది నీకు అని అంటే ఆయన అంటున్న మాట, ఒప్పుకోకుండా నువ్వు నాకు భార్యనిచ్చావుగా, ఈ భార్య నాకు పండిచ్చింది, నేను తిన్నాను, తను తప్పు చేసింది అంటే అర్థం ఏంటి? సగం తప్పు ఆదాము మీద వేస్తున్నాడు, సగం తప్పు దేవుని మీద వేస్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదా, ఇవ్వకుండా ఉంటే నేను తినేవాడిని కాదుగా. ఆ స్త్రీ నాకు పండిచ్చింది, నేను తిన్నాను, పాపం చేశాను, నా తప్పేం లేదు. ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు చేయాల్సిన పని ఒప్పుకోవడం, తప్పు చేసినప్పుడు చేయాల్సిన పని తప్పును ఒప్పుకోవడం, దేవుని సన్నిధిలో సాగిలపడడం. అవకాశం వచ్చింది ఆదాముకి, సద్వినియోగం చేసుకోవాల. దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు. ఆలోచన చేద్దాం, ఏ విధంగా దూరంగా వెళ్తున్నాం.
దేవుని సన్నిధి ఏ విధంగా దూరం చేయబడుతుంది. ఒక్కొక్కటిగా ఒక్కసారి చేసిన తప్పు తర్వాత ఎన్ని తప్పులకు కారణమవుతుందో. అవ్వను కూడా అడిగాడు, తను చేసిందా, తను తప్పు ఒప్పుకుందా, నిజమేనైనా నేను తప్పు చేశాను, ఒప్పుకోలా. తను కూడా సర్పం మీదకి నింద వేస్తుంది. ఇది జరుగుతుందిలా మన జీవితాలలో కూడా. తప్పు చేసినప్పటికీ, దేవుని చిత్తంలో నుంచి తప్పిపోతున్నప్పటికీ, పొరపాట్లు చేస్తున్నప్పటికీ మన తప్పును మనం ఒప్పుకోము, కానీ ఎదుటి వారి మీద మోపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన ఆత్మీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని మనం గ్రహించం. కానీ ఎదుటివాడు తప్పు చేసి, ఎదుటివాడు లాక్కెళ్ళాడు, ఎదుటివాడు లోకంలోకి తీసుకువెళ్ళాడు, అక్కడికి రమ్మంటే వెళ్ళాను, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు బలవంతం చేస్తే వెళ్ళాను కాబట్టి నేను తప్పు, నన్ను ఒప్పుకోట్లా, వాళ్ళ మీద మోపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకు తెలియదా అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో? ఒకవేళ తెలియకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా తెలియదా అక్కడ అది సరైనది కాదు అని, అది మంచి మార్గము కాదు అని? అది ఆకర్షణీయంగా కనిపిస్తుంది వెళ్ళిన తర్వాత, తనతో పాటు వెళ్ళిన తర్వాత. పండు తినేటప్పుడైనా అవ్వకు తెలియలేదు, ఆదాముకు తెలియలేదు. ఆదామైనా పండు తినేటప్పుడైనా గ్రహించాలి, గ్రహించలేకపోయాడు. మనకు తెలియదా తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పని? వెంటనే అక్కడి నుంచి పారిపోయి రావాలి. తప్పు జరుగుతున్న చోట, ఎవరైనా మనల్ని ప్రేరేపిస్తున్న చోట అక్కడ మనం నిలవకూడదు, మనం ఉండకూడదు. ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి దానికి. కీర్తన మొదటి అధ్యాయంలో చూసుకోవచ్చు కదా. యోసేపు జీవితాన్ని కూడా మనం చూడవచ్చు. అక్కడ నిలవబడకూడదు. కానీ ఆదాము అవ్వలు ఒప్పుకోలే వారు చేస్తున్న తప్పుని, పాపాన్ని. అవకాశం ఇచ్చాడు దేవుడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ఈరోజు కూడా ఒకవేళ మనకు అవకాశం ఇస్తూ ఉన్నట్లయితే, ఇది దేవుని సన్నిధికి సంబంధించిన విషయం, నిత్యత్వానికి సంబంధించిన విషయం, ఎవరంతకు వారు తీసుకోవాల్సిన నిర్ణయం. తప్పు చేస్తున్నానా లేదా అనే విషయం అందరికీ తెలుసు, మన హృదయాలకు తెలుసు, మనకు తెలుసు, దేవునికి తెలుసు. దేవునికి తెలియక ఆదామును అడగట్లా, ఒప్పుకుంటారేమో అని అడుగుతున్నాడు. చివరి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు తప్పు ఒప్పుకొని వారి క్షమాపణ అడిగి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేయేమో, కానీ ఒప్పుకోలే. మనం చేయాల్సిన పని, మనకు అవకాశం ఇవ్వబడుతుంది. దేవుని సన్నిధిలో నుంచి మనం ఇంకా గెంటి వేయబడలా. ఆయన రాకడా ఇంకా రాలా. ఆయన వచ్చే లోపల మనం చేయాల్సిన పని తప్పులను ఒప్పుకోవడం. కప్పిపుచ్చుకోకూడదు, కప్పి పెట్టుకోకూడదు మనం చేస్తున్న తప్పులని. ఆయన సన్నిధిలో సాగిలపడాలి. నిజమేనైనా ఈ లోకంలో కొన్ని ఆకర్షణలకు నేను లోబడిపోయాను, కొన్ని విషయాలకు నేను లోబడిపోయాను, వాటి వైపు చూస్తున్నాను. ఆయన నా జీవితము బాగుపడట్లేదు, నా కుటుంబ పరిస్థితులు బాగుండట్లేదు, దాని వలన నేను జీవిస్తున్న జీవితమును బట్టి నా కుటుంబాన్ని కూడా నేను నరకానికి తీసుకువెళ్తున్నానేమో, నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానేమో. తండ్రి ఒకసారి క్షమిస్తావా? క్షమించమని అడిగితే ఆయన కనికర సంపన్నుడు కదా, ఆయన హృదయము కదిలిపోతుంది. మొదటి యోహానులో మనం చూస్తాం, మొదటి అధ్యాయం 9వ వచనంలో, మనం చేసిన తప్పును ఒప్పుకున్నప్పుడు ఆయన మహాకృప వలన ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి మన పాపాలన్నిటినీ ఆయన రక్తంలో కడిగివేసి మనల్ని పవిత్రులనుగా చేయును అని రాయబడింది. మన తప్పులన్నీ కడిగి వేస్తాడు. ఆయన ఇష్టపడుతున్నాడు కడిగి వేయడానికి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక్కదాని తర్వాత ఒకటి తప్పులు చేసుకుంటూ పోతూ ఉన్నామంటే, కప్పుకుంటూ మనం వెళ్తున్నామంటే ఆయన సన్నిధికి దూరంగా వెళ్తున్నాము అని అర్థం. దావీదు గారు అదే చేశారు బెత్షెబా జీవితంలో. తప్పు చేశాడు, ఒప్పుకోలా. తర్వాత భర్తను పిలిపించాడు, తర్వాత యుద్ధంలో చంపమని చెప్పాడు, తర్వాత చంపించాడు, హంతకునిగా కూడా మారాడు కదా. చిన్న తప్పు హంతకుని వద్దకు తీసుకువెళ్ళింది. తిరిగి బెత్షెబాను వివాహం చేసుకున్నాడు, కుమారుడు పుట్టాడు, చనిపోయాడు. కన్సిక్వెన్సెస్ మనకు అర్థం కావాలి. మనం చేస్తున్న పొరపాటు, మనం చేస్తున్న తప్పు మనకు ఖచ్చితంగా తెలుసు. ఈ తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇంకొక తప్పుకు దారి తీస్తుంది. ఆ తప్పు ఇంకొక తప్పుకు తీసుకువెళ్తుంది. ఒప్పుకోకుండా మనం అలా చేసుకుంటూ వెళ్తే ఒకరోజు దేవుడు ఇచ్చిన అవకాశాలను కూడా మిస్ చేసుకుని ఏం చేస్తాడు? బయటికి పంపించేస్తాడు.
జీవవృక్ష ఫలాన్ని తినాలి యాక్చువల్గా వాళ్ళు ఏతెను తోటలో ఉన్నప్పుడు, కానీ వీళ్ళు జీవవృక్ష ఫలం తినడానికి అనర్హులు అని చెప్పేసి వాళ్ళని పంపించి యాక్చువల్గా ఎక్కడ పెట్టాడు కాపలా? జీవవృక్ష ఫలం దగ్గర పెట్టాడు కాపలా. మళ్ళీ వచ్చి తింటారేమో, పాపం చేస్తారేమో అని. ఇక అర్హత లేదు వారికి జీవంలో పాలు పంపులు పొందడానికి. మన జీవితం, మన పరిస్థితి కూడా అది అవుతుందేమో. ఈ చివరి దినాలలో సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చేస్తున్న తప్పుల ద్వారా ఈ జీవవృక్ష ఫలాన్ని భుజించకుండా, నిత్యత్వంలోకి వెళ్లకుండా ఏదైనా పరిస్థితి అడ్డుగా వస్తున్నట్లయితే వెంటనే ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒప్పుకోకపోతే మన వలన ఇంకొకరు ప్రేరేపించబడతారు, మన వలన ఇంకొకరు పాపం చేసే అవకాశం ఉంది. అది దేవునికి ఇష్టంలా. మనం చేయడం మాత్రమే కాకుండా ఇంకొకరిని చేసేలా ప్రేరేపిస్తున్నాం. అది దేవునికి అస్సలు ఇష్టంలా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం చేసిన ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా మనల్ని మనము పరీక్షించుకుంటూ, మనల్ని మనం రిపెంట్ అవుతూ ఉండాలి, మారు మనస్సు పొందుతూ ఉండాలి ప్రతి పరిస్థితులలో. ఆ రోజు అయిపోయే లోపల మనము పాప క్షమాపణ నిమిత్తం ఆయన సన్నిధిలో సాగిలపడి, అయ్యా ఈరోజు ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, ఒప్పుకుంటే ఆయన కడిగి వేస్తాడు, ఆయన అంగీకరిస్తాడు మనల్ని. అలా చేసిన తప్పులు చేస్తూనే ఉండకూడదు. మన హృదయముకు అర్థమైపోతుంది నేను చేస్తున్న తప్పు మళ్ళీ చేయకూడదు అని. ఆయన మనల్ని క్షమించాడు అని అంటే, ఆయన మనల్ని కనికరించాడు అని అంటే, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే, మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. మనము దూరం అవ్వడానికి, దేవుని చిత్తంలో నుంచి దూరం అవ్వడానికి కారణం ఏంటి? ఒక చిన్న అవిధేయత, ఒక చిన్న విషయంలో ఒక అవిధేయత. తప్పులు చేస్తూ వెళ్ళిపోతున్నాం. తెలిసినప్పుడు వెంటనే, అది ఎంత పెద్ద తప్పైనా కానీ, ఎంత పెద్ద పాపమైనా కానీ, వెంటనే సాగిలపడి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేద్దాం. ఈరోజు ఒకవేళ ఉన్నట్లయితే పాప క్షమాపణ నిమిత్తం ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం కూడా మన జీవితాలలో ఫలించులాగున మన మధ్యలో ప్రభాకర్ ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. ఆయన కనికరం కొరకు మనం కనిపెడదాం. మనందరం కూడా ఎత్తబడే గుంపులో చేర్చబడదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.